హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడైతే హైదరాబాద్లో నల్లా ప్రాబ్లం చాలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా వాటర్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడే స్నానం చేద్దామన్నా ఇంకా వాటర్ వస్తున్నాయి. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా ఏరియాలో అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, స్నానం చేద్దామన్నా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాను అనమాట. నల్ల అయితే 7:30కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా వాటర్ అయితే దొరకలేదు. హైదరాబాద్లో ఉంటే మాత్రం ఫ్రెండ్స్ నిజానికి 2 రోజులకు ఒకసారి స్నానం చేయాలన్నమాట. ఇప్పుడైతే బట్టలు ఉంటాను ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. మా ఆవిడైతే చూడండి వాటర్ పడుతూనే ఉంది. ఇంకా 7 గంటల నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడైతే ఒక డ్రమ్ అయితే నిండేది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఒక డ్రమ్ అయితే నింపుకున్నాను. ఇంకొక డ్రమ్ము నింపాలన్నమాట. చాలా కష్టం అనమాట వాటర్ హైదరాబాద్లో వచ్చి. చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ మళ్ళీ రూమ్ రెంట్ అయితే చాలా కష్టం. కిరాయి మంత్లీ ఒక్కసారికి రాగానే 8,000 కట్టాలి ఫ్రెండ్స్. 8,000 కట్టినా కూడా చాలామందికి 1 BHK 2 BHK తీసుకుంటారు. 30,000 40,000 ఉంటాయి. దాంట్లో అయితే అన్లిమిటెడ్ వాటర్ ఉంటాయి, పార్కింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడైతే ఏరియాలో ఉన్నప్పుడు పార్కింగ్ కూడా ఇబ్బంది ఫ్రెండ్స్. బైక్ కూడా ఇరుకలో పెట్టాలన్నమాట. చూడండి, వాటర్ అయితే ఆగి వస్తున్నాయి. ఈసారి చూపిస్తున్నా కానీ వాటర్ అదండి. మా ఆవిడైతే పడుతుంది ఫ్రెండ్స్. అదండి వాటర్ ఎలా పడుతున్నాయి చూడండి. ఇంకా మా డ్రమ్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకొక డ్రమ్ నిండలేదన్నమాట. ఏమో బంద్ అయిపోయిందేమో ఫ్రెండ్స్. షట్ బంద్ అయిపోయినట్టుంది. ఇప్పుడు నేను స్నానం అయితే చేయాలి కంపల్సరీ. ఎందుకంటే నేను స్నానం చేసి 5 days అయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, వాటర్ రాకపోయినప్పుడు అడ్జస్ట్మెంట్ అవ్వాలన్నమాట. అందుకే విలేజ్ ఉండే పీపుల్కి విలేజే బెస్ట్, అందరికీ బెస్ట్. హలో, గుడ్ ఈవినింగ్ నైట్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఇంట్లో చపాతి కోడిగుడ్డ కూర అన్నమాట. మా ఆవిడైతే వడ్డిస్తుంది. కోడిగుడ్డ కూర, పప్పు. నాకు కొంచెం పప్పు పెట్టవే. ఇప్పుడు చూడండి, నేను తీసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చపాతి, కందిపప్పు, కోడిగుడ్డ కూర అన్నమాట. చపాతీ అయితే ఈ మధ్య తగ్గించిన, డైట్ చేద్దాం అనుకుంటున్నాను.